హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పల్లవి డిజైనర్ ఛానల్. ఈరోజు మనం క్లోజ్ బ్యాక్ నెక్ కుర్తి మార్కింగ్ ఎలా చేయాలో చూద్దామంటే, నేను లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ నోట్స్ షేర్ చేశాను. ఆ నోట్స్ పక్కన పెట్టుకుని మీరు డ్రా చేస్తే మీకు ఈజీ అవుతుందండి. ఇక్కడ నేను వైట్ పేపర్ తీసుకున్నానండి, మీకు ఈజీగా విజిబుల్ అవ్వడానికి కోసమని నేను వైట్ పేపర్ తీసుకున్నాను. మీరు న్యూస్ పేపర్ మీద రెండు న్యూస్ పేపర్స్ అటాచ్ చేసి ట్రై చేయండి. అండ్ ముందుగా నేను ముందుగా ఇక్కడ తీసుకున్న స్కెచ్ పెన్ అండ్ మెజర్మెంట్ టేప్, సీజర్, స్కేల్, ఆర్మ్ హోల్ కర్, లాంగ్ స్కేల్. ఫస్ట్గా మీరు పేపర్ మార్కింగ్ చేసేటప్పుడు ఈ పక్కన పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుందండి. ఇప్పుడు ఫస్ట్ మనం పేపర్ మార్కింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ఇక్కడ నేను నార్మల్గా మెజర్మెంట్స్ ఇక్కడ పేపర్ మీద నోట్ చేసుకున్నానంటే, ఏవైతే మనం చెప్పానో లెంత్, చెస్ట్ లెంత్, వెస్ట్ లెంత్, హిప్ లెంత్, షోల్డర్, నెక్ స్ట్రిప్, చెస్ట్ గత్, వెస్ట్ గత్, హిప్ గత్, అవి నేను ఇక్కడ పేపర్ మీద ఇక్కడ నోట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఫస్ట్ మనము ఫుల్ లెంత్ చూద్దామండి. ఫుల్ లెంత్ వచ్చేసి ఏంటి, 0. ఫస్ట్గా నేను ఇక్కడ ఓపెన్ సైడ్ ఇక్కడ ఫోల్డ్ చేశానండి. పేపర్ ఓపెన్ సైడ్ వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉండాలి. మనం ఏదైతే మెజర్మెంట్ చేస్తున్నామో అది మనకి ఫోల్డింగ్ వైపు ఉండాలండి. ఫోల్డింగ్ వైపు మనం మెజర్మెంట్ చేయాలి. ఫోల్డింగ్ వైపు మనం పెట్టుకుని అక్కడ 0గా మనము మార్క్ చేసుకోవాలండి. 0 to 1 వచ్చేసి మనకి ఫుల్ లెంత్ ఇక్కడ నేను 42 అండి. 42 ప్లస్ 1.5 ఇక్కడ నేను అదే నోట్ చేసుకుంటున్నాను అండి. 42 ప్లస్ 1.5 43.5 ఫుల్ లెంత్ వచ్చేసి. మనం 0 to 2 ఇక్కడ మనం కండిషన్స్ చెక్ చేసుకోవాలండి. 0 to 2లో మనకి యాజ్ పర్ కండిషన్స్ చెస్ట్ ఈజ్ లెస్ దాన్ 28 అవుతే చెస్ట్ బై 4. కండిషన్ 2 చెస్ట్ ఈజ్ మోర్ దాన్ 28 బట్ లెస్ దాన్ 30. సో 0 to 2 వచ్చేసి 7 inches. ఇఫ్ ఇన్ కేస్ చెస్ట్ ఈజ్ మోర్ దాన్ 30 అండ్ లెస్ దాన్ 40 అయితే 0 to 2 7.5. సో ఇక్కడ నేను చెస్ట్ వచ్చేసి 37.5 తీసుకున్నాను కదండి. సో నేను ఇక్కడ 7.5 inches 0 to 2గా నేను మెజర్ చేస్తున్నానండి. వెస్ట్ లెంత్ అండి, వెస్ట్ లెంత్ ప్లస్ హాఫ్ ఇంచ్. వెస్ట్ లెంత్ వచ్చేసి 15, సో ప్లస్ హాఫ్ ఇంచ్ 15.5. ఇక్కడ 0 to 3 15.5 నోట్ చేస్తానండి. నెక్స్ట్ హిప్ లెంత్ వచ్చేసి 0 to 4 హిప్ లెంత్ ప్లస్ హాఫ్ ఇంచ్ 21 ప్లస్ హాఫ్ ఇంచ్ 21.5. 0 to 4 మెజర్ చేస్తున్నానండి. సో 0 to 5 షోల్డర్ బై 2 ప్లస్ హాఫ్ ఇంచ్. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 14.5 బై 2 ప్లస్ హాఫ్ ఇంచ్ 1.75 నోట్ చేస్తున్నానండి. నెక్స్ట్ 5 to 6 రెడీ నెక్ స్ట్రిప్ ప్లస్ 0.75. ఇక్కడ నాకు రెడీ నెక్ స్ట్రిప్ వచ్చేసి 3.5 ప్లస్ 0.75 4.25. 5 to 6 4.25 మెజర్ చేస్తున్నాను. 5 to 7.75 ఫర్ అడల్ట్స్ మెజర్ చేయండి. 0.75. 2 to 12 చెస్ట్ బై 4 ప్లస్ 1 inch లూజింగ్. చెస్ట్ వచ్చేసి 37.5 బై 4 ప్లస్ 1 inch 10.37 మెజర్ చేస్తున్నాను. నెక్స్ట్ 3 to 13 వెస్ట్ గత్ బై 4 ప్లస్ 1 inch. వెస్ట్ గత్ వచ్చేసి 34 బై 4 ప్లస్ 1 inch 9.5. 3 to 13 9.5 మెజర్ చేద్దామండి. 4 to 14 హిప్ గత్ బై 4 ప్లస్ 1 inch లూజింగ్. హిప్ గత్ వచ్చేసి 38 బై 4 ప్లస్ 1 inch 10.5 మెజర్ చేద్దామండి. నెక్స్ట్ మనం ఈ స్కేల్ తోటి అన్ని లైన్స్ డ్రా చేసుకుందామండి. 2 to 12 3 to 13 4 to 14. to 15 సేమ్ యాజ్ 4 to 14. 4 to 14 9.5 మెజర్ చేసాం కదండి. 10.5 మెజర్ చేసాం కదా. సేమ్ 1 to 15 కూడా
10.5 మెజర్ చేద్దామండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ అలవెన్స్ కోసం అని 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలండి. 2 to 12, 3 to 13, 4 to 14, 1 to 15, 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకుందాం. 1 ఇంచ్ ఎక్స్ట్రా లైన్ డ్రా చేసేసుకుందామండి. అది ఎక్స్టెండ్ చేద్దాం. నెక్స్ట్ జాయిన్ 12, 13, 14, 15 ఈ లైన్స్ అన్నిటిని మనం జాయిన్ చేద్దామండి. నెక్స్ట్ మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దామండి. 6 to 7 జాయిన్ చేద్దాము. అలాగే నెక్స్ట్ 7 to 16 ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలండి. 0 to 8 బ్యాక్ నెక్ డ్రా చేద్దామండి. ఇక్కడ మనం బ్యాక్ నెక్ వచ్చేసేసి ఇది క్లోజ్ బ్యాక్ నెక్ కదండి. నేను బ్యాక్ నెక్ వచ్చేసి 2 ఇంచెస్ ప్లస్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచెస్. ఫ్రంట్ నెక్ యాజ్ పర్ యువర్ చాయిస్ అండి. నేను ఇక్కడైతే 6.5 తీసుకుంటున్నాను. స్టెప్ నుండి మనకి ఇక్కడ ఒక బాక్స్ లాగా లైన్ డ్రా చేద్దామండి. మీకు నోట్స్లో చూసుకుంటూ డ్రా చేస్తే మీకు అర్థమవుతుందండి. ఇక్కడ పిక్చర్ మీకు క్లియర్గా లేకపోయినా మీరు నోట్స్లో చూస్తే మీరు డ్రాయింగ్ ఎలా చేయాలని దాన్ని చూస్తూ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ నేను 0 to 8 బ్యాక్ నెక్ షేప్ ఆర్మ్ హోల్ కర్వ్ యూజ్ చేసి నేను డ్రా చేస్తున్నానండి. నెక్ షేప్ డ్రా చేసేటప్పుడు మనకి కర్వ్ ఆర్మ్ హోల్ కర్వ్ వచ్చేసి ఇలా రివర్స్లో పెట్టేసుకొని మనం అక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ షేప్ డ్రా చేయాలండి. అలాగే సేమ్ ఫ్రంట్ నెక్ షేప్ కూడా సేమ్. ఇక్కడ నేను ఆర్మ్ హోల్ కర్వ్ ఎలా పెట్టానో జాగ్రత్తగా చూసి అలాగే బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ షేప్స్ డ్రా చేయండి. 10 to 16 మనం మిడ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయాలండి. మిడ్ పాయింట్ ఇక్కడ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది. మిడ్ పాయింట్ వచ్చేసి 4.5 తీసుకుంటున్నానండి మిడ్ పాయింట్. ఇప్పుడు మనం బ్యాక్ ఆర్మ్ హోల్ డ్రా చేసుకుందామండి. ఇక్కడ వచ్చేసి మనం స్ట్రైట్గా పెట్టుకోవాలండి. ఆర్మ్ హోల్ కర్వ్ స్ట్రైట్గా పెట్టేసుకొని మనం 16 పైన 7 to 12 మీద మనకి నెక్ షేప్ కర్వ్ షేప్ వచ్చేలా చూసుకోవాలండి. మనం ఏవైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నామో అక్కడి వరకు వెళ్ళకూడదు. జస్ట్ స్మూత్ బ్లెండింగ్లా లైన్ పై వచ్చేలాగా జాగ్రత్తగా డ్రా చేసుకోవాలండి. లేకపోతే మనకి ఆర్మ్ హోల్ అనేది మనకి కరెక్ట్గా ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ అనేది పోతుందండి. అలాగే నెక్స్ట్ ఆ మిడ్ పాయింట్ నుండి ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ నుండి 1/2 ఇంచ్ ఇన్సైడ్ మార్క్ చేసుకోవాలండి. అది వచ్చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ అవుతుంది. సేమ్ అదే ఇప్పుడు అదేవిధంగా 7 to 12 మనము కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలండి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్. జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం రాస్తున్నానండి. ఇది బ్యాక్ ఆర్మ్ హోల్, ఫ్రంట్ ఆర్మ్ హోల్. బ్యాక్ ఆర్మ్ హోల్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా ఉంటుందండి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కన్నా. జస్ట్ 0.5 ఇంచ్. అది వచ్చేసి బ్యాక్ నెక్ షేప్ అండ్ ఫ్రంట్ నెక్ షేప్. ఇదండి మన పేపర్ మార్కింగ్ ఫర్ క్లోజ్ బ్యాక్ నెక్ కుర్తీ, ఫస్ట్ కుర్తీ.
మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. మనకి ఎప్పుడు బట్ ఫోల్డ్ చేసి మన మార్కింగ్ చేసేటప్పుడు మాత్రం ఫోల్డింగ్ మన వైపు ఉండాలండి. ఓపెన్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి. జస్ట్ నేను మళ్ళీ రివైజ్ చేస్తున్నానండి. జస్ట్ 0 to 1 వచ్చేసి ఫుల్ లెంత్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ 0 to 2 మన కండిషన్స్ యాజ్ పర్ చెస్ట్ సైజ్ మనం చూసుకోవాలండి. మీ చెస్ట్ సైజ్ను బట్టి మీరు కండిషన్స్ 1 2 3 4 యాజ్ పర్ కండిషన్స్ మీరు 0 to 2 మార్క్ చేసుకోవాలండి. అలాగే నెక్స్ట్ 0 to 3 0 to 4 మరి యాజ్ పర్ మీరు నోట్స్ ఫాలో అయిపోతే మీకు ఈజీ అవుతుందండి. నేను చెప్పానని అనుకుంటున్నాను, బట్ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. నేను కొత్తగానే నేర్చుకున్నాను, బట్ మ్యాథ్స్ చెప్పడానికి ట్రై చేశానండి. మీరు యాజ్ టీస్కి మీరు నోట్స్ ఫాలో అయిపోతూ మీరు మార్క్ చేసుకుంటూ ఉంటే మీకు ఈజీ అవుతుందండి. ఫ్రంట్ హార్మ్ హోల్ బ్యాక్ హార్మ్ హోల్ డ్రా చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ డ్రా చేయాలండి. లేదంటే అది మొత్తం కరెక్ట్గా సెట్ అవ్వదు మనకి. అండ్ ఈ కర్వ్ షేప్స్ కొంచెం మనం బ్రాడ్గా తీసుకుంటే బ్రాడ్గా వస్తుంది. దాన్ని బట్టి మీరు ఇమాజిన్ చేసుకుంటే డ్రా చేసుకుంటే అయిపోతుందండి. ఇదండి, ఇప్పుడు మార్కింగ్ అయిపోయిందండి. మనం అవుట్లైన్ కట్ చేసుకుందామండి. పేపర్ సేమ్ నేను ఏదైతే చూపిస్తున్నానో అది జస్ట్ అవుట్లైన్ అది కట్ చేసుకుందాం. బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేసుకుందామండి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ నెక్స్ట్ కట్ చేద్దాము. ఫస్ట్ ఓన్లీ బ్యాక్ ఆర్మ్ హోల్ మాత్రమే కట్ చేసుకోండి. అండ్ నెక్ షేప్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇప్పుడు కట్ చేయొద్దండి. దానికి మనం ఫ్యూజింగ్ పేపర్ యూజ్ చేద్దాము. జస్ట్ మనం షోల్డర్ వర్క్ మాత్రమే 5 to 6 వరకు అక్కడి వరకు మాత్రమే కట్ చేసుకుందామండి పేపర్ మార్కింగ్. ఇక్కడ కట్ చేసుకున్నాను కదండి. ఇలా జస్ట్ అవుట్లుక్ ఇలా ఉండేలా చూసుకోండి. హ్యాండ్స్ పార్ట్ కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ పార్ట్కి వచ్చేసి మనకి కావాల్సింది ఫస్ట్ మనం పేపర్ వచ్చేసి మనం 4 ఫోల్డింగ్స్లో కట్ చేయాలండి. బట్ ఇక్కడ నేను పేపర్ మార్కింగే కాబట్టి నేను ఓన్లీ 2 ఫోల్డ్స్లో మాత్రమే తీసుకుంటున్నానండి. ఇక్కడ మనకు ముందుకు కావాల్సిన మెజర్మెంట్స్ ఇక్కడ తీసుకున్నానండి. చెస్ట్, స్లీవ్ లెంత్, స్లీవ్ బాటమ్. ఇక్కడ నేను స్లీవ్ లెంత్ వచ్చేసేసి నేను ఎల్బో హ్యాండ్స్ తీసుకుంటున్నానండి. స్లీవ్ లెంత్ మనకి 0 to 1 వచ్చేసి స్లీవ్ లెంత్ 10 inches ప్లస్ 1.5 11.5 నేను తీసుకుంటున్నానండి. నెక్స్ట్ మనకి 0 to 2 చెస్ట్ బై 10 ఇక్కడ 37.5 by 10 మీన్స్ 3.8 సంథింగ్ అలా వస్తుందండి నియర్లీ. అండ్ నెక్స్ట్ 2 to 3 వచ్చేసి చెస్ట్ బై 5 ప్లస్ ½ inch, సో 8 inches. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకున్నానండి. మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ మీరు మెజర్మెంట్ చేయండి. ప్లస్ 1 inch ఎక్స్ట్రా అండి ఫర్ స్టిచ్చింగ్ అలవెన్స్. నెక్స్ట్ 1 to 4 స్లీవ్ బాటమ్ బై 2 ప్లస్ ½ inch 11/2 ప్లస్ ½ inch. నేను ఇక్కడ 5.75 నోట్ చేశానండి. ఇప్పుడు సేమ్ స్కేల్ తోటి లైన్స్ డ్రా చేసుకుందాము. అలాగే ఇక్కడ లైన్స్ జాయిన్ చేద్దామండి. నెక్స్ట్ మనం ఇక్కడ 1 inch ఎక్స్ట్రా పెట్టాం కదండి, అక్కడ నుండి లైన్ డ్రా కాకుండా ఏదైతే ఎగ్జాక్ట్ మెజర్ చేసామో ఆ లైన్కి 0కి కనెక్ట్ చేయాలండి. నెక్స్ట్ మనం 0 to 3 మిడ్ పాయింట్ తీసుకుందామండి. ఇక్కడ 9 inches, సో 4.5 తీసుకున్నానండి. ½ inch అప్వర్డ్ ఫర్ బ్యాక్ ఆర్మ్ హోల్. జస్ట్ అక్కడ మనం స్కేల్తో స్ట్రైట్ లైన్ తీసుకొని మన ఆర్మ్ హోల్ కర్వ్ తోటి ఇక్కడ కర్వ్ షేప్ డ్రా చేయాలండి. ఇది స్ట్రైట్ లైన్ మనకి వచ్చేలా చూసుకోవాలండి. స్ట్రైట్ లైన్ దాని మీదకి ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వాలి. ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోతే అటు ఇటుగా అయిపోతే మళ్ళీ క్రాస్ అయిపోతుందండి. మళ్ళీ నెక్స్ట్ మన ఆర్మ్ హోల్ నెక్స్ట్ ఫ్రంట్ కర్వ్ షేప్ డ్రా చేసుకుందాము. ఇక్కడ మన ఫ్రంట్ ఆర్మ్ హోల్ కూడా మనం డ్రా చేసుకుందామండి. మనం అక్కడ డైరెక్ట్గా మనం ఏంటంటే అక్కడ మ్యాచ్ అవ్వాలండి లైన్. మనం చూసుకొని కర్వ్ షేప్ నేను ఎలా కర్వ్ షేప్ ఆర్మ్ హోల్ తిప్పి డ్రా చేశానో అలా డ్రా చేసుకోవాలండి. నెక్స్ట్ మనం అవుటర్ లైన్
కట్ చేసేసుకుందాము. హ్యాండ్ పార్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేసుకుందామండి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఇప్పుడు వద్దు. ఇక నేను కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నానండి. ఇది సింక్ అవుతుందని నేను ఆల్రెడీ ఫస్టే వాష్ చేసేసి ఐరన్ చేసి పెట్టేసుకున్నానండి. మళ్ళీ తర్వాత క్లాత్ స్టిచ్ చేశాక సింక్ అవుతే ప్రాబ్లం అని ఫస్టే నేను వాష్ చేసేసి ఐరన్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం క్లాత్ని యాక్చువల్గా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలండి. ఓపెన్ సైడ్ వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఇప్పుడు మనం 4 ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు మనకి ఎంతైతే విడ్త్ కావాలో అంతవరకు మాత్రమే క్లాత్ ఫోల్డ్ చేసుకుంటే మనకి క్లాత్ సేవ్ అవుతుందండి. ఎందుకంటే అంత విడ్త్ మనకు అవసరం లేదు కదండి. అందుకోసమనే నేను కొంచెం తగ్గించి ఫోల్డ్ చేశానండి. అది మనకి హ్యాండ్స్ పార్ట్ కానీ వేరే నెక్ ఫినిషింగ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా సెట్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఏదైతే మెజర్మెంట్ చేసామో అది పేపర్ని ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి పిన్ చేసేసుకుందామండి. చూడండి నాకు కరెక్ట్గా సరిపోయిందండి విడ్త్ వచ్చేసి. అలా మనం విడ్త్ చూసుకొని మన డైరెక్షన్ మన డిజైన్ ఫ్యాబ్రిక్ డిజైన్ ఎలా ఉందో దాన్ని బట్టి మనం 4 ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఫ్రంట్ ఒకలాగా బ్యాక్ ఒకలాగా వచ్చిందనుకోండి, అప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ ఒకసారి కట్ చేయాలి, బ్యాక్ పార్ట్ ఇంకోసారి కట్ చేయాలండి. ఇప్పుడు నేను పిన్ చేసేసుకొని ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకుందాము. ఇప్పుడు నేను ఓన్లీ బ్యాక్ ఆర్మ్ హోల్ మాత్రమే కట్ చేసామండి. ఇందులోకి వెళ్ళి 1 పీస్ తీసేసుకుని ఇంకో పీస్కి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేద్దాము. పేపర్ మార్కింగ్ ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసేసి దాన్ని మళ్ళీ ఫ్రంట్ ఆర్మ్ హోల్ 1 పీస్ ఎగ్జాక్ట్ షోల్డర్ అటాచ్ ఎలా చూసుకుని మనం ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ అండి. హ్యాండ్స్ వచ్చేసి మనం 4 ఫోల్డింగ్స్లో కట్ చేయాలండి. ఇలా 4 ఫోల్డింగ్స్. బట్ నా క్లాత్ వచ్చేసి నాకు అలా సరిపోవట్లేదండి. ఆయన డిజైన్ కూడా బాటమ్ లెంత్ వేరే డిజైన్ వచ్చేసేసరికి ఇక్కడ నాకు సెట్ అవ్వట్లేదండి. అందుకోసం నాకు 2 పీసెస్ మిగిలాయి. ఇలా సపరేట్గా 2 పీసెస్ 2 ఫోల్డ్స్గా 2 ఫోల్డ్స్గా అటాచ్ చేసి నేను కట్ చేస్తున్నానండి. ఇలా 2 పీసెస్కి ఇలా అటాచ్ చేసుకొని మనం పేపర్ పిన్ చేసేసుకొని కట్ చేసుకుందామండి. నెక్స్ట్ ఇప్పుడు మనం పేపర్ ఓపెన్ చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనము ఏదైతే హ్యాండ్ ఇది క్లాత్ వచ్చేసి మనము రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేయాలండి. రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసుకొని క్లాత్ మళ్ళీ ప్లేస్ చేసుకొని మన ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకున్నాం. యాక్చువల్లీ 1 సైడ్ మాత్రమే కట్ చేసుకోవాల్సిందండి. నేను 2 సైడ్స్ కట్ చేసుకున్నాను. మీరు కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేసేసుకున్నాక పేపర్ ఓపెన్ చేసి 1 సైడ్ ఏదైతే మార్కింగ్ చేసామో అటు సైడ్ మాత్రమే ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసుకుంటే డైరెక్ట్ మనకి క్లాత్
పై కరెక్ట్గా మనం ప్లేస్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుందండి. మళ్ళీ ఏదైనా క్లాత్ అటు ఇటు మిస్ మ్యాచ్ అయినా కూడా మనకి ప్లేస్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇటు బ్యాక్ హామ్ హోల్, నెక్స్ట్ అనదర్ సైడ్ ఫ్రంట్ హామ్ హోల్. ఇప్పుడు హ్యాండ్ పార్ట్స్ కూడా కటింగ్ అయిపోయిందండి. మనకి బ్యాక్ హామ్ హోల్ వచ్చేసి కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఫ్రంట్ హామ్ హోల్ కన్నా. ఇదండి మనకి ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయిందండి. హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనము ఎలా అటాచ్ చేయాలి అనేది మనం నెక్స్ట్ ఫర్దర్ చూద్దాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ దీనికంటే ముందు మీరు వీడియో చూడనట్లయితే ఎవరైనా ఆ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. చూసి నెక్స్ట్ ఈ వీడియో ఫర్దర్గా ఫాలో అయిపోవండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.
ఇదండి ఈరోజు వీడియో. మీకు ఫ్యాబ్రిక్ కటింగ్, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది. అండ్ జస్ట్ మిషన్ ప్రాక్టీస్ కోసమని కొంచెం చెప్పానండి. మనం నెక్స్ట్ వీడియోలో ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. ఇదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.